రాజమండ్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజమండ్రి నుంచి గుంటూరుకు భారీ ర్యాలీగా అంబటి రాంబాబు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు 18 రోజులు జైల్లో ఉండి ఇంటికి వెళ్తూ ఉంటే ఎందుకీ ఆంక్షలని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక భారీ ర్యాలీ తీయలేదా అని ప్రశ్నించారు. కాపు నేతలు తనని చూడ్డానికి వస్తారని, తమ పార్టీ శ్రేణులు వస్తే తప్పేంటన్నారు అంబటి. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరగా మహాలక్ష్మీదేవి ఆలయం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అంబటి వెంట వెళ్తున్న జక్కంపూడి రాజా వాహనాలను కూడా అడ్డుకున్నారు. దాంతో కారులో నుంచి దిగిన అంబటి రాంబాబు కాలినడకన బయలుదేరారు. పోలీసుల తీరును నిరసిస్తూ పాదయాత్రగా బయలుదేరారు. దీంతో వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో కారులో వెళ్లిపోయారు అంబటి. గుంటూరు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రిలో అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడం జరుగుతున్నది. దాంతో ఆయన కారు దిగి పాదయాత్రగా ఆయన బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పోలీసులు వదిలిపెట్టడంతో మళ్ళీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అలాగే సెక్షన్ 30కి సంబంధించి భారీ వాహనాల్లో బయలుదేరి వెళ్ళొద్దని చెప్పేసి అంబటి రాంబాబుకి నోటీసులు కూడా పోలీసులు అందించడం జరిగింది. తిరిగి ర్యాలీ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. సార్, మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు సార్? మళ్ళీ ఇప్పుడు వాహనాలు ఎందుకు అడ్డుకున్నారో, ఎందుకు అడ్డుకోవట్లేదు మాకు అర్థమైతేగా. ఎందుకు లోపల పెట్టారో అర్థం కాల, ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కాల. నేను 18 రోజులు సెంట్రల్ ప్రెషర్ లో ఉండి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే